మా కోసం ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ మోగ్లీ. ఇన్ని చెట్టులు ఇక్కడ ఉండటం వల్ల మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్దాం అనుకున్నాం. అవును, చాలా దురద, బాగా దురద పడుతోంది. ఈ చెట్లు మీకు బాగా కష్టాలు ఇస్తున్నాయి కదా. చెట్లన్నీ ఇక్కడి నుంచి తీసేశాను. మోగ్లీ, పూర్తయిందా? అనుకునే దానికంటే ఎక్కువ సమయమే పట్టింది, కానీ అక్కడున్న చెట్ల వల్ల నా కంటికేదో అయింది. ఏవీ కనపడ్డం లేదు. నీ కంట్లో ప్రాబ్లం ఏంటో నేను చూస్తాను. ఒకసారి ట్రా. ఏ ఇదేనా సమస్యనా? నువ్వు ఆ మొక్కల్ని ముట్టుకున్న తర్వాత నీ చేతుల్ని కంటి మీద పెట్టుకున్నట్టున్నావు, అందుకే ఇలా అయింది. నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను. ఒకవేళ నేను ఒకసారి కింద పడ్డాను, అప్పుడు నా కళ్ళను తుడిచాను. ఇది కాస్త సీరియస్సే. లేదు, ఇదేమంత సీరియస్ విషయం కాదు. ఇది చాలా త్వరలోనే నయమైపోతుంది. ఒకవేళ నాకు కళ్ళు కనిపించకుండా అవుతుందా? నువ్వేం దిగులు పడకు, రేపు ఈ పాటికలా నీకు నయమైపోతుంది. కానీ నేను అంతవరకు ఏం చేస్తాను? నేను ఇలాగే జీవించలేను. నాకెలాగైనా సరవ్వాలి. మేం చూసుకుంటాం. నీ కళ్ళు నయం చేయడానికి మొక్కల్లోంచి ఏదైనా మూలికల్లో నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓ ఓకే, అందుకే ఇలాంటి ఒక మిత్రుడు ఉండాలంటారు. అలాగే నేను నీతో వస్తాను. ఇప్పుడు నువ్వు నాతో ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తోంది. అవును, ఇక్కడే ఉంటాను. ఈ ప్లాన్ చాలా బాగుంది. నిన్ను నమ్ముతూనే వస్తున్నాను. ఒకవేళ ఇది మాత్రం ఆ షేర్ ఖాన్ కి తెలిస్తే ఏమవుతుందో చెట్టు ఏమో. కొమ్ముంది, తలంచు. నేను నిన్ను హెచ్చరించాను కదా, ఎందుకు నువ్వు నా మాట వినలేదు? ఇక నుంచైనా విను. కళ్ళు కనిపించకపోతే ఎంత కష్టంగా ఉంది కదా. కాసేపు నువ్వు మేం చెప్పినట్టే వినాలి మోగ్లీ, అప్పుడే అన్నీ సర్దుకుంటాయి, తెలిసిందా? చెప్పడం సులభమే, కానీ చేస్తేనే తెలుస్తుంది. ఏం శబ్దం అది? అది ట్రిపాకి. అరేరే, దీని గురించి వాడు షేర్ ఖాన్ కి చెప్తే ఏం జరుగుతుంది? నువ్వేం దిగులు పడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను నిన్ను నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను. మేము వచ్చేసాం. ఇది నా పాత ఫ్రెండ్ బల్లు గొంతులా ఉంది. నువ్వొక చిన్న పిల్లాడితో వచ్చావు. మోగ్లీ, ఇదే అలూపా. నేను వెళ్ళి మొక్కలు తీసుకొస్తాను. చూడకుండా మన పనులని ఎలా చేసుకోవాలో ఇతను నీకు నేర్పిస్తాడు, సరేనా? అది నీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడే కాదు, నీ కళ్ళు నయమైన తర్వాత కూడా. నేను ఎలా చేయగలను? నాకు అసలు కళ్ళు కనిపించట్లేదు కదా. చేసి తీరాలి మోగ్లీ. అలుపా కూడా కళ్ళు కనిపించవు, తెలుసా? నిజంగా చెప్తున్నారా? ఆయనకి కళ్ళు కనిపించదా? మరెలా చేస్తారు? అలుపం ఇక్కడే ఉన్నారా? ఎక్కువ మాట్లాడకూడదు చిన్నపిల్లాడా. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. నీకు ఒకవేళ ఆకలి వేసిందంటే రుచికరమైన పళ్ళు ఇక్కడుంటాయి, వాటిని తిను. ఇక ముఖ్యమైనది, మాటలాపి ఏదో ఒక పని చెయ్యి. నువ్వే వెళ్ళి ఏదో ఒక దాన్ని కనిపెట్టు. వెళ్ళు. నువ్వు శబ్దాన్ని గ్రహించి ముందుకు సాగాలి. చెట్ల శబ్దం వస్తుంది కదా, అది విని ముందుకు సాగు. దాంతో పాటు నువ్వు వాసన పీల్చుకుంటూ పండ్లు ఎక్కడున్నాయో కనిపెట్టు. ఇదిగో, ఇది పాడైపోయింది. నేను నీకు నేర్పిస్తాను. నీ చేతి వేళ్ల ద్వారా ఏ పండు మంచి పండో కనిపెట్టొచ్చు, అర్థమైందా? కళ్ళు, నువ్వు నాతో రా, ఒక చిన్న పని ఉంది. జిత్తులు మారి పని ఏదైనా చెయ్యబోతున్నావా? అలాగేం లేదు, బగీరా నన్ను వెతుకుతున్నాడు. తనేమో ఒక ముఖ్యమైన విషయం నన్ను చెప్పనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మోగ్లీకి కళ్ళు కనపడడం లేదు, ఆ విషయం నువ్వు షేర్ ఖాన్కి చెప్పాలి. ఆ విషయం చెప్పనివ్వకుండా బగీరా నన్ను అడ్డుకుంటున్నాడు. నీ మాట విని నీ వెంట వచ్చానంటే బాస్ చేత తిట్లు తినాల్సిందే. ఇప్పుడు నేను వెళ్ళి మోగ్లీ ఏం చేస్తున్నాడో వెళ్ళి చూసొస్తాను. నా కళ్ళారా చూస్తేనే నమ్ముతాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించు. నీ చుట్టూ ఏమేం వస్తువులున్నాయో నువ్వు బాగా గ్రహించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకో. ప్రతి శబ్దాన్ని నువ్వు గ్రహించాలి. ఇప్పుడు మరో కొమ్మ మీదకు దూకు. ఇప్పుడు నువ్వు నిటారుగా నిలబడు. కదలకు. నిటారుగా నిలబడమని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను ఎలా చేశానో చెప్పండి. నువ్వు బాగా తెలివిగలవాడిని అనుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇకపై నువ్వు ఒక్కొక్కటి నేర్చుకోబోతున్నావు. ఇక్కడ వేరెవరో ఉన్నట్టున్నారు.
నేనే మోగ్లీ. ఇప్పుడు నీ సాయం నాకు కావాలి. నా రెక్కలకి ఏదో సమస్య వచ్చినట్టుంది. సరే నువ్వు బాధపడకు, నేను నీకు ఏదైనా హెల్ప్ చేస్తాను. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దు. ఎగరలేని ఈ పరిస్థితుల్లో నన్ను చూసి ఎవరైనా దాడి చేసి తినేయొచ్చు. నాకు అర్థమవుతోంది, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ మిత్రమా. నువ్వే నన్ను దగ్గరుండి తీసుకెళ్ళు. నీ సహాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. చూసి జాగ్రత్తగా నేరుగా పద. ఎడం పక్క వైపు వెళ్ళొద్దు. కాపాడండి, కాపాడండి బగీరా, నేను పైకి రాలేకపోతున్నాను, నన్ను కాపాడు. అయితే నువ్వు జరిగిన విషయాన్ని షేర్ ఖాన్తో చెప్పనని నాకు మాటివ్వు. నన్ను బెదిరించి ప్రయోజనం ఏముంది? కాలేనికి అన్ని విషయాలు తెలుసు. నువ్వు చెప్పిన చోటికి మనం వచ్చేమా లేదా? నా మిత్రులు నన్ను వెతుకుతూ ఉంటారు. అన్ని శబ్దాల్ని గ్రహించుకుంటూ వెళ్ళాలని చెప్పాను కదా. నీ పాటికి నువ్వు మాట్లాడుకుంటూ వెళ్తున్నావు. నేను చెప్పిన మాటల్ని లెక్క చేయకూడదు అనుకున్నావా? ఏమంటున్నారు? ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయకూడదా? నేనే ఈ చోటుని చుట్టూ వస్తున్నాను, నాకెవరూ సాయం చేయలేదు. ఏంటి? ఏం చేస్తున్నావు? వద్దు, అలా చెయ్యొద్దు. నా వల్ల కావడం హలో? లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు మోగ్లీ. హే, ఏంటి చూస్తున్నారు? నాకొచ్చి సాయం చేయండి. నువ్వే నేర్చుకోవాలి. ఈ రోజు నువ్వు నేర్చుకోవలసిన పాఠం పూర్తయింది. పద వెళ్దాం. వాళ్ళు ఇక్కడ లేరు. అయితే అలూపా మోగ్లీని ఇంకెక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళని మనం వెంటనే కనిపెట్టాలి. కాలిన్కి విషయం మొత్తం తెలిసిపోయింది. తను షార్ఖాన్కి చెప్పేలోగా మనం తన్ని పట్టుకోవాలి. ఎక్కువ దూరం వెళ్ళుంటారు మాస్టర్, వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను షేర్ ఖాన్. ఆ మోగ్లీ ఎక్కడ ఇప్పుడు నాకు అలా తెలుసు. తెలుసుకున్నా నువ్వు ఏం చేయగలవేంటి? ఏంటి? నన్నే ఎగతలి చేస్తున్నావా? నువ్వు చేసినట్టు పనికి మాలినతనంగా నేను ఏమీ చేయను. నా బాస్కి నేనేంటో బాగా తెలుసు. ఏమంటారు షేర్ ఖాన్? మోగ్లీ ఉన్న చోటు నన్ను తీసుకువెళ్ళు త్వరగా. హలో మాస్టర్, నేను ఇలాగే ప్రాక్టీస్ చేస్తే త్వరగా బాగైపోతాను కదా? అవును, కానీ ఇప్పుడు మనం బల్లు ఎక్కడున్నాడో వెతకాలి. మోగ్లీ, మా ఇద్దరితోటి కళ్ళు లేని నువ్వు ఎలా పోరాడతావో చూద్దాం. ఎంతమంది వచ్చినా కానీ నేను ఎవ్వరికీ భయపడను. నువ్వేం భయపడొద్దు, నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు తప్పించుకోలేవు. మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీ పక్కనుండగా ఇక నువ్వు ఎవ్వరికీ భయపడక్కరలేదు. నవ్వుతూ ఉండాలి. అలా నవ్వుతూ ఉంటే మనం అన్ని విషయాల్లోనూ విజయం సాధించగలుగుతాం. ఎప్పుడు ఎవరికీ మనం భయపడకూడదు. ఇక ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుంచి తప్పించుకోలేవు. నీ మంకీ గురువు నేర్పిన విద్యల్ని ప్రదర్శించు. నీ గుండె వేగం బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఏంటి, భయపడుతున్నావా? నువ్వు సాధించగలవు మోగ్లీ. ఫోకస్ చేయి. నన్ను వదలండి. మీరు ఎంత ప్రయత్నించినా నన్ను ముట్టుకోలేదు. మోగ్లీ, నేను వస్తున్నాను. ఇక్కడతో నువ్వు ఆగిపో షేర్ ఖాన్. నీకేం కాలేదుగా మోగ్లీ? నువ్వు చాలా బాగా దానికి చేశావు. కారణం మీరే మాస్టర్. అయిపోయింది. ఇంకొద్దిసేపట్లో నీ కళ్ళు మునుపట్లాగా వచ్చేస్తాయి. నువ్వు దేనికి దిగులు పడకు.
నేనేం బాధపడనులే. కళ్ళు లేకపోయినా ఎలా జీవించాలో నేను నేర్చుకున్నానుగా, అందుకు నాకు ఏ సమస్య లేదు. ఒకవేళ నేను ఎలా జీవిస్తానో మీరు చూడాలంటే నేను జీవించి చూపిస్తా. నువ్వు బాగా కాన్సంట్రేట్ చేయి. కళ్ళు మళ్ళీ తిరిగి కనిపించాలి.